नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఇక్కడ పైకి చూడు వెళ్ళిన తర్వాత ఎవరైనా వస్తే మనం వాళ్ళది కూడా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ గతంలో కూడా సేమ్ చీటింగ్ చేస్తారు జడ్జి లాగానే. అంతకుముందు ఖమ్మం రూరల్లో ఒక కేసు ఉంది సేమ్. అప్పుడు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జి అని పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రమోషన్ తెచ్చుకున్నాడు. పోలీస్ వారు ఎస్ఓటి మల్కాజ్గిరి జోన్ ఇద్దరు కలిసి కూడా ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అందులో ఒకతని పేరు నామాల నరేందర్, ఇంకొకతని పేరు చిక్కం మధుసూదన్ రెడ్డి. ఈ నామాల నరేందర్ అనే అతను గత కొంతకాలంగా ఆయన హైకోర్టులో పనిచేస్తున్న జడ్జిలాగా పోజించుకుంటూ ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి జనాల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే ట్రూ కోర్టు కూడా తొందరగా క్లియర్ చేయాలంటే నన్ను అప్రోచ్ ఇవ్వండి అనేసి జనాల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఇతను నామాల్ నరేందర్ అనేవాడు వేములవాడ సిరిసిల్ల డిస్టిక్కి సంబంధించిన వాడు. అక్కడ నుంచి అతను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈజీ మనీ కోసం ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే మనకు దొంగతనాలు, బైక్ అఫెన్సెస్ అన్నీ చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత పీడీ యాక్ట్లో కూడా వెళ్ళాడు. నెక్స్ట్ 2018లో అట్లా ఖమ్మం రూరల్లో ఒకసారి అరెస్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పోజించుకుంటూ జనాల్ని మోసం చేయడం జరిగింది. ఆ కేసులో అతను జైలుకి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మకాం మార్చి హైదరాబాద్ షిఫ్ట్ అయిండు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత డిస్టిక్ నుంచి హైకోర్టు జడ్జిగా ఒక ఫేక్ వెబ్సైట్లో మనకు అమీర్పేటలో అతనికి తెలిసిన ఒక వెబ్ డిజైనర్ ద్వారా ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇతని డీటెయిల్స్ అన్ని పెట్టి యాజ్ ఇఫ్ ఇతను జడ్జి అన్నట్టుగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని జనాల్ని మోసం చేయడం జరిగింది. ఒక అతను మనకు ఎవరైతే కంప్లైంట్ ఈ కేసులో ఉన్నారో సోమిరెడ్డి అనేసి అతన్ని ఒక 10 లక్షలు, అతని ల్యాండ్ అంతా తొర్రూరు మండలము మహబాద్లో ఉంది, మీ ల్యాండ్ డిస్ప్యూట్ నేను క్లియర్ చేస్తాను, నేను జడ్జిని అని చెప్పేసి అతని దగ్గర ఒక 10 లక్షలు తీసుకున్నాడు. అది క్లియర్ కాలేదు. క్లియర్ కాకపోయేసరికి ఆ కంప్లైంట్కి డౌట్ వచ్చి ఇతను అడిగితే ఇతను తప్పించుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. తర్వాత మనల్ని అప్రోచ్ అయితే మనకు తెలిసింది ఏంటంటే ఈ నామల్ నరేందర్ అనేవాడు అసలు జడ్జి కాదు, ఏం కాదు, జస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాడు. ఇతనికి అంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉంది. ఇతన్ని చీట్ చేశాడు అనేది తెలిసింది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనకు చిక్కం మధుసూదన్ రెడ్డి అనేసి ఇతన్ని ఈ నామల్ నరేందర్ పర్సనల్ గన్మెన్గా పెట్టుకున్నాడు. ఈ మధుసూదన్ రెడ్డి అనే అతను అంతకుముందు ఆర్మీలో పనిచేశాడు. సో అతనికి జమ్మూ కాశ్మీర్లో వెపన్ లైసెన్స్ ఉందన్నమాట. అది ఇంకా వెరిఫై చేస్తున్నాము. .32 పిస్టల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మనము దానికి సంబంధించి ఇతనికి ఆల్ ఇండియా లైసెన్స్ ఉన్నట్లుగా చెప్తున్నాడు, కానీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. మన దగ్గర అయితే ఎలాంటి ఎంట్రీ అయితే లేదు. ఇక్కడ జనరల్గా ఏదైనా ప్లేస్లో ఆల్ ఇండియా ఉన్నా కూడా ఏ ప్లేస్లో అయితే రెసిడెంట్స్ ఉంటారో అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఇతను బోడుప్పల్కి చెందినవాడు, మనకి ఇక్కడ మేడిపల్లిలో ఎలాంటి ఎంట్రీ లేదు. సో ఇతన్ని పర్సనల్ గన్మెన్గా పెట్టుకొని నామాల్ నరేందర్ ఇవన్నీ కూడా సెటిల్ చేస్తూ జనాల్ని మోసం చేస్తున్నాడు. అతన్ని ఈరోజు మన ఎస్ఓటి టీమ్ అండ్ ఉప్పల్ పోలీస్ వాళ్ళు చాలా ఈ
అంటే మొత్తం కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసుకుని పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తము ఈ కేసు సంబంధించి ప్రతిదీ కూడా మా సిపి గారి డైరెక్షన్స్ తోటి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక షార్ట్ వెపన్ .32 పిస్టల్ ఒకటి, లైవ్ రౌండ్స్ ఉన్నాయి ఒక 5, మ్యాగజిన్స్ ఉన్నాయి, ఒక కారు రెనాల్ట్ ట్రైబర్ కారు ఒకటి, ఫేక్ విజిటింగ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్, క్యాష్ కొంత మేము మొత్తం పట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళు మొదలు డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. వాళ్ళకి ఈజీగా డబ్బులు వస్తాయి, ఎక్కువ అమ్ముతాయి అన్న ఉద్దేశంతో ఆ అలవాటు అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు అమ్మడానికి రాజస్థాన్ ఒక ధర్మారాం అని చెప్పి జాలోర్ వీళ్ళ సేమ్ విలేజ్, జాలోర్ విలేజ్ రాజస్థాన్. కోర్టులో ప్రొడ్యూస్ చేయగలం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఉదయం ఎస్ఓటి ఎల్బీ నగర్ టీం మరియు సరూర్ నగర్ పోలీసులు జాయింట్గా ఒక ఆపరేషన్ చేసి పూనం రామ్ బిష్ణోయి అండ్ దినేష్ కుమార్ అనే ఇద్దరు పటాన్చెరులో ఉండేవాళ్ళు, జాలోర్ రాజస్థాన్ స్టేట్ వాళ్ళు, డ్రగ్తో ఒక 40 గ్రాముల హెరాయిన్, 100 గ్రాముల ఓపీఎంతో మన సరూర్ నగర్ లిమ్స్లో దొరకడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వాళ్ళ కస్టమర్స్కు అమ్మడానికి తీసుకొని వచ్చారు. వాళ్ళు రాజస్థాన్లో దీన్ని 5,000 కొని ఇక్కడ 8 నుంచి 10,000 గ్రామ్ చొప్పున వాళ్ళ కస్టమర్లకు అమ్ముతున్నారు. అది మాకు నమ్మదగిన సమాచారం రావడంతో ఎస్ఓటి ఎల్బీ నగర్ టీం అండ్ సరూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర హెరాయిన్, ఓపీఎం అండ్ ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అరెస్టు మా సిపి గారి డైరెక్ట్ సూపర్విజన్లో వారి ఆదేశానుసారం మా టీమ్స్ అన్నీ సంయుక్తంగా పనిచేస్తూ డ్రగ్స్ మీద కంట్రోల్ చేయడానికి డ్రగ్స్ అన్నీ ఎలాంటి స్టేజ్లో ఉన్నా కానీ డ్రగ్స్ మన రాచకొండ కమిషనరేట్ ఫ్రీ చేయాలన్న ఉద్దేశంతో ఆ సంకల్పంతో అందరం పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ.